బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించింది బ్రిటిష్ సైన్యంతో కాదు, భారతీయులే బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. బ్రిటిష్ ప్రభువుల గురించి భారత సైనికులు ఎందుకు యుద్ధం చేయాలి, భారతదేశ స్వతంత్రం గురించి భారత సైనికులు యుద్ధం చేయొచ్చు కదా అన్న ఆలోచన వచ్చింది. అదే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ. చరిత్ర ఎప్పుడూ కూడా నిజమైన హీరోల్ని లేటుగా రికగ్నైజ్ చేస్తుంది, కానీ చరిత్ర ఎప్పుడు వాళ్ళని మర్చిపోదు. మరి భారతదేశ స్వతంత్రం సాధించింది సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ అని అంటారు. ఏం చేసింది సార్ ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ భారతదేశానికి తరపున బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణుకు పుట్టించేంత చేసింది అని అంటారు? అసలు ఏం జరిగింది ఆ కాలంలో? ఐఎన్ఏ ఏం చేసింది? 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయింది. దీనికి ముఖ్య కారణం మనం మహాత్మా గాంధీ అహింసా ఉద్యమం అని చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, నిజమే. కానీ ఒక చరిత్రకారుడు చెప్తాడు, ప్రపంచంలో జరిగే ప్రతి పెద్ద సంఘటన ఒక విషయం వల్ల కాదు, కొన్ని సంఘటనల సమూహం ద్వారానే చరిత్ర అనేది మారుతుంది అని. అయితే ఆ సమూహంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన దానికి కూడా ఒక స్థానం అనేది ఉంది. 1941లో అప్పుడు గాంధీజీ అహింసా ఉద్యమాన్ని ఉధృతంగా ఉంది. కాంగ్రెస్ బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడుతుంది, చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే సుభాష్ చంద్రబోస్ దృష్టిలో ఒకటి ఉంది, బ్రిటిష్ వారిని అభ్యర్థించి రిక్వెస్ట్ చేసి స్వతంత్రం తెచ్చుకోవాలా, సైనిక పరంగా చర్య చేసి ఎందుకు మనం మన స్వతంత్రాన్ని తెచ్చుకోకూడదు, భయపెట్టాలి ఫస్ట్ అనే ఒక ఆలోచన అతని దృష్టిలో వచ్చింది. అది ఒక కళ, ఒక స్వప్నం, అది ఒక నిజమైన గాథగా తర్వాత కాలంలో మారింది. అది 1941 యుద్ధ సమయంలో చాలామంది సింగపూర్, మలయ, బర్మా ప్రాంతాల్లో బ్రిటిష్ వారి తరఫున భారత సైనికులు పోరాడుతూ ఉన్నారు. జపాన్ చాలా వేగంగా ముందుకెళ్తూ ఉంది. చాలామంది భారతీయ సైనికుల్ని పట్టుబట్టి యుద్ధ ఖైదీలుగా జపాన్లో బంధించింది. ఆ సమయంలో ఒక ఆలోచన వచ్చింది, భారతీయులం అయ్యుండి మనం ఎందుకు బ్రిటిష్ సైన్యానికి పనిచేయాలి, మనం ఎందుకు భారతమాత గురించి పనిచేయకూడదు, భారతమాత సంఖ్యలను విప్పడానికి మన సైనికులు ఎందుకు పనిచేయకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది ఆజాద్ హింద్ ఫౌజ్, అది ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఈ ఉద్దేశంతో ప్రారంభమైంది. అయితే యుద్ధం జరిగింది. యుద్ధం జరిగాక 1945లో బ్రిటిష్ వారు ఐఎన్ఏలో తిరుగుబాటు చేసిన వారందరినీ యుద్ధ ఖైదీలుగా ఇచ్చేసి వారందరినీ శిక్షించడానికి రెడ్ ఫోర్ట్లో ఒక ప్రక్రియ ప్రారంభించింది. అయితే బ్రిటిష్ వారు ఏమనుకున్నారంటే, ఈ విధంగా ఒకరోజు వీళ్ళందరినీ యుద్ధ ఖైదీలుగా డిక్లేర్ చేసి వీళ్ళ మీద శిక్ష విధించాక భారతీయులు మర్చిపోతారు అని. కానీ భయపడతారు అనుకున్నారు. కానీ అయితే జరిగింది మటుకు డిఫరెంట్గా ఉంది. ఎప్పుడైతే వీళ్ళ మీద చర్చ అనేది ప్రారంభమైందో, నిరసనలు అనేవి దేశం మొత్తం ప్రారంభమయ్యాయి. కలకత్తాలో నిరసనలు ప్రారంభమయ్యాయి, మద్రాసులో నిరసనలు ప్రారంభమయ్యాయి, లాహోర్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రతి పత్రిక ఐఎన్ఏ గురించి రాయడం మొదలుపెట్టింది. దీనితో బ్రిటిష్ వారు న్యాయపరంగా వాళ్ళని ఏదో శిక్షించి గెలిచారని అనుకున్నారు. కానీ భారతీయ హృదయాలని ఐఎన్ఏ అనేది చాలా ఆకట్టుకుంది. చాలామంది సుభాష్ చంద్రబోస్ ఒక స్లోగన్ ఆ రోజుల్లో రిలీజ్ చేశారు, మీరు రక్తాన్ని ఇవ్వండి నేను దేశానికి స్వతంత్రాన్ని ఇస్తాను అని. గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ ఫ్రీడమ్ అన్నారు. ఈ పదానికి చాలామంది యువకులు, పర్టికులర్గా యువత ఇన్స్పైర్ అయ్యి ఐఎన్ఏలో చేరడం జరిగింది. ఐఎన్ఏ అనేది ఒక శక్తివంతమైన సంస్థగా కూడా పెరిగింది. అయితే ఐఎన్ఏ ఒక్కటి వల్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పడం సరైన కాదు. ఎందుకంటే కొహిమా ఇంకో 2-3 యుద్ధాల్లో ఐఎన్ఏ గెలవలేదు, జపాన్తో కూడా గెలవలేదు. అయితే ఐఎన్ఏ పాత్ర అనేది ఒకటి ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే, 1946లో ముంబాయిల దగ్గర రాయల్ నేవీ తిరుగుబాటు అనేది జరిగింది. ముందు బ్రిటిష్ వారిది ఏదో చిన్న తిరుగుబాటు అని అనుకున్నారు, కానీ గ్రాడ్యువల్గా తెలిసింది 20,000 మంది నావికులు మొత్తం నేవల్ అంతా కూడా తిరుగుబాటులోకి
ఇచ్చేశారు. అది గ్రాడ్యుయేట్ వల్ల అది గ్రాడ్యువల్గా దేశమంతా నేవీ అంతా తిరుగుబాటులోకి జాయిన్ అయ్యింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, మీరు ఒక బ్రిటిష్ సైనికాధిపతి అయితే ఒకటి ఆలోచించండి, ప్రజలు తిరుగుబాటు చేస్తే అణగారించవచ్చు, లేదు అంటే నాయకులు తిరుగుబాటు చేస్తే జైల్లో పెట్టచ్చు, పత్రికల్ని అణగార్చాలంటే పత్రికా స్వేచ్ఛని కంట్రోల్ చేయొచ్చు. కానీ సైన్యమే తిరుగుబాటు చేస్తే, ఇవాళ నావికాదళం తిరుగుబాటు చేసింది, రేపు వైమానిక దళం తిరుగుబాటు చేయొచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించింది బ్రిటిష్ సైన్యంతో కాదు, భారతీయులే బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. అప్పుడు ఒక బ్రిటిష్ సైనికాధికారి చెప్పింది ఏంటంటే, భారతీయ సైనికులు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో, లాయల్టీ అనేది వదులుకుంటారో, ఇంకా మనం ఈ దేశాన్ని పరిపాలించడం కష్టం. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. ఇవాళ ఆర్మీ, నేవీ అన్నీ కూడా తిరుగుబాటు స్టేజ్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని దాన్ని అణచేయడానికి శక్తి లేదు వాళ్ళ దగ్గర ఉన్నది. ఎందుకంటే వాళ్ళ సైన్యంలో ఉన్నదంతా భారతీయ సైనికులే. ఈ సమయంలో వాళ్ళకి ఒక రకంగా తగ్గారు, చాలా మటుకు తగ్గారని చెప్పవచ్చు. ఎందుకంటే పరిస్థితులు 1947 నాటికి ఏ విధంగా ఉన్నాయంటే, ఒక పక్క మహాత్మా గాంధీ అహింసా ఉద్యమం, ఒక పక్క ఇంటర్నల్ తిరుగుబాటు, యుద్ధం తర్వాత బ్రిటిష్ చాలా వీక్ అవ్వడం, అంతర్జాతీయంగా సైనిక తిరుగుబాటు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి స్వతంత్రం ఇవ్వడం తప్పత ఇంకొక ఆల్టర్నేటివ్ లేదన్న సిచ్యువేషను జరిగింది. అయితే మహాత్మా గాంధీ అహింసా ఉద్యమం ఎంత ప్రభావాన్ని చూపిందో, ఇంచుమించుగా సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ఉద్యమం కూడా ఆఖరి దశలో 1940 నుంచి స్వతంత్రం వచ్చే వరకు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది. ఎందుకంటే అహింస ద్వారా వాళ్ళు ఎన్ని సంవత్సరాలన్నా కంట్రోల్ చేయగలిసి ఉండేవారు. అయితే రెండు పక్కల నుంచి తిరుగుబాటు ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళు వీక్ అయ్యారో, ఇంకొక ఆల్టర్నేటివ్ కాకుండా వాళ్ళు స్వతంత్రం ఇవ్వడం అనేది జరిగింది. సార్, ఇదే టైంలో మన సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళి హిట్లర్ని కలిసినారు అని ఇంకొక స్టోరీ ఉంది. ఎందుకు వెళ్ళినారు సార్ హిట్లర్ని కలవడానికి? ప్రాబ్లం మనది కదా సార్, ప్రాబ్లం బ్రిటిష్ సామ్రాజ్యం మనది, భారతదేశాన్ని. మధ్యలో జర్మనీకి వెళ్ళి హిట్లర్తో కాన్వర్సేషన్ జరపాల్సిన ఏముంది సార్? చరిత్రలో కొన్ని డైలాగులు, కొన్ని వాస్తవాలు చాలా పాపులారిటీ పొందాయి. ఈ డైలాగు చాలా దగ్గర చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే నిజంగా ఒక నిగూఢమైన ఆధారాలు, పత్రాలు అనేవి వీటి గురించి లేవు. అయితే సుభాష్ చంద్రబోస్ హిట్లర్ని కలవడం అనేది నిజమే, కలిశారు. అయితే అప్పుడు పరిస్థితులు ఏంటి అంటే, మీకు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒకటి ఉంటుంది, ఎప్పుడు కూడా ఏ దేశానికి ఇంకో దేశంతో పర్మనెంట్ ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. ప్రతి దేశానికి పర్మనెంట్ ఇంట్రెస్ట్ అనేదే ఉంటుంది. తర్వాత మనం జనరల్గా అనుకుంటాం, శత్రువు మిత్రుడు అవుతాడు అని. సుభాష్ చంద్రబోస్ గారు ఇదే విధంగా ఆ రోజు ఆలోచించారు. ఆ టైంలో ఏ విధంగానైనా భారతదేశానికి స్వాతంత్రం తేవాలి, అది మహాత్మా గాంధీ అహింసా పద్ధతి ద్వారా జరుగుతూ ఉంది. అయితే సైనిక పరంగా కూడా మనం ఏమైనా చేయగలమా, బ్రిటిష్ వారిని కొంత పవర్ తగ్గించడం ద్వారా మన స్వతంత్రం తెచ్చుకోవచ్చా అనే డిఫరెంట్ ఆలోచనలు, విభిన్న కోణాల్లో సుభాష్ చంద్రబోస్ ఆ రోజు ఆలోచించారు. ఆ రోజు ఆయన మీద చాలా నిఘా ఉన్నది. అటువంటి టైంలో ఆయన ఇంటి నుంచి మారువేషంలో నుంచి పెషావర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ వెళ్ళి, సోవియట్ యూనియన్ నుంచి జర్మనీ చేరుకున్నాడు. మీరు ఆలోచించండి, ఇవాళ 10 గంటలు ప్రయాణం, డైరెక్ట్గా టికెట్ కొనుక్కొని ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళడం. ఆయన మీద నిఘా, నియంత్రణ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రోజుల్లో, ఆ రోజుల్లో 1940లో ఆయన కలకటా నుంచి అంత దూరం 4 కంట్రీలు మారి జర్మనీ వెళ్ళారు. అయితే జర్మనీ వెళ్ళాక ఆయన్ని హిట్లర్ని కలిశారు, నాజీని కలిశారు. అయితే వారి సిద్ధాంతాలు ఈయన సిద్ధాంతాలు వేరు, వారి ఆలోచన దృక్పథం వేరు, వీరి ఆలోచన దృక్పథం వేరు. ఈయన ఆలోచన ఎప్పుడూ ఒకటే, భారతదేశానికి స్వతంత్రం తేవాలి, ఆ స్వతంత్రం తేవడానికి ఎవరితో కలిసినా మనకి ప్రయోజనం జరుగుతుంది. అయితే
వారితో వారితో వెళ్ళి కలవచ్చు, మనం సపోర్ట్ తీసుకోవచ్చు. అంటే శత్రువు మిత్రువు అన్న దీంతో కలవచ్చు అని. అదే ఆలోచనతో ఆజాద్ హింద్ రేడియోని జర్మనీలో స్టార్ట్ చేశారు. అక్కడ యూరోప్లో ఉన్న భారతీయులందరినీ ఒక సమూహంగా తీసుకొచ్చారు. ఇప్పుడు జర్మనీలో తిరుగుబాటు చేయించి అక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళని అటాక్ చేపిద్దామని. కాదు, జర్మనీ అప్పుడు యుద్ధ సమయంలో బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా యుద్ధం చేస్తుంది జర్మనీ. కాబట్టి బ్రిటిషర్స్ని అణిచివేయడానికి, బ్రిటిషర్స్ తాలూకా లూప్ హోల్స్ తెలుసుకోవడానికి జర్మనీ మనతో పనిచేస్తుంది, జర్మనీ మనకు సహాయం చేస్తుంది ఓకే. అని ఆలోచించారు. కానీ రియాలిటీలో ఏంటంటే జర్మనీ మనకి చాలా దూరంలో ఉంది. అక్కడి నుంచి మనకి సపోర్ట్ అనేది వస్తుందే కానీ సైన్యం అనేది మనకు రాదు. ఈ ఆలోచనతో తర్వాత ఆయన ఆలోచన ఏ విధంగా జరిగిందంటే, ఆ రోజుల్లో జపాన్ చాలా ఫాస్ట్గా బర్మాని కూడా ఆక్యుపై చేసుకొని సింగపూర్ మలయా వరకు దండెత్తి వస్తుంది. అప్పుడు ఏదో ఒక గూఢచారి సినిమాలో చెప్పినట్టు జర్మనీ నుంచి ఒక సబ్మెరైన్లో బయలుదేరి మార్గ మధ్యంలో ఇంకొక సబ్మెరైన్ మారి ఆ విధంగా జపాన్ చేరి, అయితే ఆ రోజు జపాన్లో ఉన్నది ఏంటంటే భారతీయ యుద్ధ ఖైదీలు చాలా మంది జపాన్లో ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరించి చెలో ఢిల్లీ అనే ఒక స్లోగన్ తీసుకొచ్చి, ఇప్పటి వరకు మనం బ్రిటిష్ వారి కింద బ్రిటిష్ సైన్యంలో బ్రిటిష్ ఆర్డర్లు ఒబే చేస్తూ పనిచేసాము, ఇప్పుడు భరతమాత గురించి పనిచేద్దాము, ఇప్పుడు భారతదేశ స్వతంత్రం గురించి పనిచేద్దాము అని ఒక నినాదాన్ని, ఒక రెవల్యూషన్ అనేది అక్కడ సైనికుల్లోని వాటిలోని తీసుకొచ్చి ఐఎన్ఏని ఇచ్చేశారు. అయితే మీరు అన్న క్వశ్చను, నేతాజీ హిట్లర్ని ఎందుకు కలిశారనే దానికి రెండు రకాలుగా చరిత్రకారులు చెప్తారు. ఒకటి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఏంటంటే, భారత స్వాతంత్రానికి హిట్లర్ ఏ విధంగానైనా హెల్ప్ చేస్తాడేమో వాళ్ళ ఆలోచన, ఎందుకంటే బ్రిటిష్ వారితో ఆ రోజుకి ఫైట్ చేస్తున్నవారు జర్మనీ, కాబట్టి అది మనకి పనికొస్తుందేమో, ఏ రకంగా అన్న శత్రువు మిత్రుడు అన్న కాన్సెప్ట్లో మనకి పనికొస్తుంది అన్న దృక్పథంతో నేతాజీ హిట్లర్ని కలిశారు. అంతేగాని ఒక అత్యంత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ. ఆయన భద్రత, ఆయన ఫ్యామిలీ, ఆయన లైఫ్ అంతా కూడా దేశాన్ని గురించి త్యాగం చేసిన మహానుభావుడు ఆయన. అయితే హిట్లర్ని కలవడానికి కారణం ఒకటి ఏంటంటే, దేశానికి స్వాతంత్రం గురించి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన ఆలోచించాడు. అయితే కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే, ఎంతోమంది మరణానికి కారణమైన హిట్లరుని కలవడం ఎథికల్గా రైటేనా అని. ఇక్కడ మనం దేశాన్ని, ప్రపంచాన్ని ఇప్పుడున్న 21వ శతాబ్దం కోణంలో కాకుండా 1940లో ఉన్న సిచ్యువేషన్లో చూస్తే నేతాజీ చేసింది తప్పు కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కలవడం, మాట్లాడడమే జరిగింది, కానీ వారి ఆలోచన వేరు, వారి దృక్పథం వేరు, వారి విధానం వేరు. హిట్లర్ ఏ విధానాన్ని కూడా నేతాజీ అవలంబించలేదు. అయితే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం కలవడం తప్పు కాదేమో అని అనిపిస్తుంటారు. ఈ విధంగా నేతాజీ హిట్లర్ని కలవడం అనేది చాలా డిస్కషన్ పాయింట్ అయినా, నేతాజీకి ఒకటే ఎయిమ్, భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావాలి. సార్, ఇప్పుడు ఇంత కష్టపడి ఐఎన్ఏ, నేతాజీ గారు స్థాపించిన ఐఎన్ఏ ఎంత కష్టపడ్డారు స్వాతంత్రం తీసుకొని రావడానికి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే భారత సైన్యం, ఒరిజినల్ సైన్యం ఉందో, దాంట్లో ఒక్క ఐఎన్ఏ ఆర్మీలో సోల్జర్ని కూడా తీసుకోలేరు. ఎందుకు సార్? ఎవరికైనా దేశభక్తి 100% ఉంది అంటే ఈ ఐఎన్ఏకే, తను లీడ్ చేస్తున్న ఐఎన్ఏకే. కానీ ఎందుకు తీసుకోలేరు వాళ్ళని? సార్, ఇక్కడ ఒక్కసారి మీరు 1947 భారత స్వతంత్రం వచ్చిన టైం గురించి ఆలోచించండి. ఆ రోజు భారతదేశం ఎలా ఉంది? ఆ రోజు భారతదేశం దేశం అంటారా? 562 సంస్థానాలు కలిసి ఉన్న భారతదేశం. బ్రిటిష్ వారు వెళ్ళిపోతూ ప్రతి సంస్థానానికి ఒకటి చెప్పారు, మీ ముందు ఉన్నవి 3 ప్రత్యామ్నాయాలు. ఒకటి భారతదేశంలో కలవడం, 2 పాకిస్తాన్లో కలవడం, 3 మీరు స్వతంత్రంగా ఉండడం. ఆ టైంలోనే పంజాబ్లో హింస జరుగుతుంది, శరణార్థులు పక్క దేశాల నుంచి భారతదేశానికి రావడం జరుగుతుంది. ఒక పక్క కాశ్మీర్లో పాకిస్తాన్ ఆక్రమించుకోవడానికి సైన్యాలు ఇది ఉన్నాయి. ఈ రకంగా మనం 1947 మన స్వతంత్రం వచ్చిన టైంకి మన దేశ వ్యవస్థ, మనకి రాజ్యాంగం లేదు. ఆ రోజుకి 1950లో వచ్చింది, 47లో రాజ్యాంగం లేదు, మనకు ఒక సైన్యం లేదు. ఏమీ లేని పరిస్థితుల్లో ఐఎన్ఏని సైనికుల్ని భారత సైన్యంలో కలుపుకోలేదు ఎందుకు అనే దానికి
వివిధ దృక్పథాల్లో వివిధ సైనిక అధికారులు, వివిధ రాజకీయ నాయకుల దృక్పథాలు వివిధంగా ఉన్నాయి. ఎలాగుందంటే మొట్టమొదటి సైన్యానికి కావలసిందే మొట్టమొదటి క్వాలిటీ ఆయుధాలు, నెంబరు కాదు, డిసిప్లిన్. ఓకే. ఆర్డర్ యాక్సెప్ట్ చెయ్యాలి, మీద నుంచి వచ్చిన ఆర్డర్, దట్ ఈస్ ద డిసిప్లిన్. అయితే ఇప్పుడు ఐఎన్ఏ ఉంది. ఐఎన్ఏ ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో బ్రిటిష్ వారి కింద పనిచేసిన సైనికులు. ఓకే. వారు సుభాష్ చంద్రబోస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్రిటిష్ సైన్యాన్ని తిరుగుబాటు చేసి ఐఎన్ఏలోకి వచ్చారు. అంటే అక్కడ ఒక సైనికాధికారిగా మీరు ఆలోచిస్తే డిసిప్లిన్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. నెహ్రూ ఎలా ఆలోచించారంటే 200 సంవత్సరాల అవిశ్రాంత పోరాటంతో మనకి స్వతంత్రం వచ్చింది. ప్రపంచంలో ఎన్నో దేశాల స్వతంత్రం వచ్చాక మిలిటరీ పరిపాలనలోకి వెళ్ళిపోయాయి. భారతదేశంలో అలా జరగకూడదు. రాజకీయం వేరు, స్వతంత్రం వేరు, మిలిటరీ వ్యవస్థ వేరు. మిలిటరీ వ్యవస్థ ఇండిపెండెంట్గా సెపరేట్గా ఉండాలి. అది రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అయితే కొంతమంది సైనికాధికారుల అభిప్రాయం కూడా ఎలాగున్నది అంటే ఐఎన్ఏ వాళ్ళు దేశభక్తులు, నో డౌట్. వాళ్ళ ప్రాణాలని, ఫ్యామిలీని వదిలి అడవుల్లో, కొండల్లో తిరిగి దేశం గురించి ఎంతో పాటుపడి కష్టపడిన వాళ్ళు. వాళ్ళని సైన్యంలో తీసుకుంటే వాళ్ళకన్నా దేశం భక్తి ఇంకెవరికి ఉంటుంది అని. అయితే ఒక్కసారి డిసిప్లిన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు రెండోసారి చెయ్యరా. రేపొద్దున ఏ రాజకీయ నాయకుడో ఒత్తిడి వల్ల, ఏ రాజకీయ నాయకుడో తిరుగుబాటో ఒత్తిడి వల్ల రేపొద్దున ఇదే సైన్యం దేశాన్ని కాకుండా రాజకీయ నాయకుడు పక్క తిరిగితే ప్రపంచంలో ఇవాళ ఎన్నో దేశాలు, సైనిక దేశాలు, మన చుట్టుపక్కల ఉన్న దేశాలే చూడండి, ఎన్నో మిలిటరీ పవర్ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం అనేది లేదు. అయితే ప్రభుత్వం ఒకటి మటుకు గుర్తించింది, ఐఎన్ఏ సైనికుల త్యాగాల్ని గుర్తించాలి, వాళ్ళకి విలువ ఇవ్వాలి. అందుకనే పెద్ద ఎత్తున సైన్యాన్ని తీసుకోలేదు, కానీ కొంతమంది ఇంట్రెస్ట్గా ఉండి వచ్చే వాళ్ళని తీసుకోవడం జరిగింది. వాళ్ళకి విలువ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి గౌరవం ఇవ్వడం జరిగింది. చరిత్ర ఎప్పుడూ కూడా నిజమైన హీరోల్ని లేటుగా రికగ్నైజ్ చేస్తుంది, కానీ చరిత్ర ఎప్పుడు వాళ్ళని మర్చిపోదు. ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఐఎన్ఏ సైనికుల్ని మనం గుర్తించుకుంటున్నాము అంటే నిజంగా వాళ్ళు చేసిన త్యాగఫలం పోలేదు. అయితే పరిస్థితుల దృష్ట్యా, ఆర్మీ దృష్ట్యా, ఎందుకంటే గాంధీ, నెహ్రూ ఆలోచన ఒకే రకంగా ఉండేది. వారి ఆలోచన ఎలా ఉండేదంటే చాలా సంవత్సరాలు బానిస దేశంగా ఉన్నది. ఇప్పుడు స్వతంత్రం వచ్చాక మన అంతర్జాతీయ విలువల్ని కానీ మన సైన్యాన్ని కానీ మనం వదులుకోకూడదు. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశ స్వతంత్రం వచ్చాక ఆ బ్రిటిష్ సైన్యమే భారత సైన్యంగా ఉంది. అందులో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఆ అధికారులే తర్వాత కూడా అధికారులు అయ్యారు. అదే రెజిమెంట్లు, అదే పేర్లు, ఓన్లీ కొన్ని పేర్లు మారాయి, రెజిమెంట్ల పేర్లు మారాయి. బ్రిటిష్ రెజిమెంట్ల నుంచి ఇండియన్ రెజిమెంట్ల పేర్లు మారాయి, కానీ ఆల్మోస్ట్ అదే సైన్యం ఒకటే ఉన్నది. అయితే చరిత్ర ఎప్పుడూ కూడా ఐఎన్ఏ సైనికులకి విలువ, గౌరవం అనేది ఇస్తుంది. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.